నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రాణాంతక వైరస్ ను సృష్టించిన చైనా 3 రోజుల్లో మరణమే, ఆందోళనలో శాస్త్రవేత్తలు. పోలింగ్ ముగిసింది, బాదుడు ప్రారంభమైంది. టోల్ ప్లాజాలో నేటి అర్ధరాత్రి నుంచి పెరగనున్న టారిఫ్. కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ హై అలర్ట్ జారీ, జిల్లా ఎస్పీ కలెక్టర్లకు కీలక ఆదేశాలు. ఎగ్జిట్ పోల్స్ లో వైఎస్ఆర్సీపీ హవా, మళ్లీ సీఎంగా జగన్. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్, శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. నైరుతి ఆగమనం, చల్లబడుతున్న వాతావరణం, విస్తారంగా వర్షాలకు ఛాన్స్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎన్నికల కమిషన్ మరింత అలర్ట్ అయింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సిద్ధంగా ఉండాలని సూచించింది. మరోవైపు జూన్ 4న నిర్వహించనున్న కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ విడుదల తర్వాత ఎన్నికల కమిషన్ మరింత అప్రమత్తమైంది. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు, ఎస్పీలకు కీలక సూచనలు జారీ చేశారు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని అన్నారు సీఈఓ. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తరువాత ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిని వెంటనే బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక హింసాత్మక సంఘటనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కీలకమైన పరిస్థితుల్లో తప్పుడు వార్తలను వెంటనే ఖండించాలని చెప్పారు సీఈఓ మీనా. కఠినమైన పరిస్థితుల్లోనే శాంతి భద్రతలను కాపాడుకోవడం ఎంతో అవసరమని అన్నారు. అధికారులంతా సమిష్టిగా పనిచేసి సవాళ్లను ఎదుర్కోవాలని తెలిపారు ముఖేష్ కుమార్ మీనా. మరోవైపు ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏ చిన్న ఇబ్బంది కలిగించినా ఉపేక్షించబోమని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ ఏజెంట్లు అలజడి సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌంటింగ్ రోజు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అనుమతి లేదని మరోసారి స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా పోలీసుల నిఘా కొనసాగుతోందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్ ఎస్పీ పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్లో ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయాలనేది మన మెయిన్ ఆబ్జెక్టివ్. దానికి సంబంధించి ఫుల్గా ప్రిపేర్డ్ ఉన్నాం. ఎక్కడా కూడా వైలెన్స్ అనేది రిపోర్ట్ కాకూడదు. ఉంటే మటుకు దాన్ని చాలా స్ట్రింజెంట్గా దాన్ని ఎట్లా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా క్యాండిడేట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు విజ్ఞప్తి చేసేదంటే ఎవరు కూడా అందరూ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు లోబడి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే ఆదేశాలకు లోబడి కాండక్ట్ ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి హిండ్రన్స్ లేకుండా ఉండే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అంటే ఎక్కువ ఏదో చేసాలన్న ఆలోచనలో చేస్తే దానికి సంబంధించి మనం యాక్సెస్ కంట్రోల్ దగ్గర వీటన్నిటి చేసాం. అటువంటి కానీ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ మీద మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చర్యలు చేయరని చెప్పి ఆశిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా 3 రోజుల పాటు వైన్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. ఏపీలో జూన్ 4న కౌంటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. అదేవిధంగా హోటళ్లు, లాడ్జ్లలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా చెప్పారు. సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సిబ్బందికి సూచించారు. సో ఎట్టి పరిస్థితుల్లో రూమ్స్ పొలిటికల్ పార్టీస్ కానీ మిగతా ఎవరు తెలియనటువంటి వ్యక్తులకు కానీ ఇవ్వడానికి లేదు. వీళ్ళకు లాడ్జ్ ఓనర్స్కి కానీ
మిగతా గెస్ట్ హౌస్ కానీ కళ్యాణ మంటపాలకు కానీ ఈ రెస్ట్ హౌసెస్ కానీ నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా వాళ్ళు కేవలం యాత్రికులకు తప్ప మిగతా వారికి ఎవరికి ఏ కార్యక్రమానికి కూడా లాడ్జెస్ కానీ కళ్యాణ మండపాలు కానీ మిగతా ఏ కార్యక్రమాలు ఇవన్నీ ఎప్పుడు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఎవరైనా అల్లర్లు చేయాలని ప్లాన్ చేసినా లేదు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఏదైనా విధ్వంసకాండకు పాల్పడ్డా లేదు గెలిచిన ఉత్సాహంలో ఇంకేదైనా అత్యుత్సాహం ప్రదర్శించినా కూడా డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. దానికి తగ్గటువంటి చర్యలు దానికి తగ్గటువంటి సెక్షన్స్ మీద కేసు పెట్టడం జరుగుతుంది. కౌంటింగ్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చిత్తూరు కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. సో దెన్ కౌంటింగ్ పర్సనల్కి వచ్చేసరికి మొత్తం 912 మందిని మనం స్టాఫ్ని వేయటం జరుగుతుంది. అందులో సూపర్వైజర్స్గా 263 మందిని, అసిస్టెంట్స్గా 339 మందిని, ఒక 310 మందిని మైక్రో అబ్జర్వర్స్గా కూడా. దీంట్లో కొంత 10% రిజర్వ్ ఉంటుంది. ఇది కాకుండా అప్రాక్సిమేట్లీ 800 మంది మనకు యాక్చువల్గా కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఒక మైక్రో అబ్జర్వర్ని ఈచ్ టేబుల్కి పెట్టడం జరిగింది. మైక్రో అబ్జర్వర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ, బ్యాంక్స్లో పనిచేస్తుంటారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేని మైక్రో అబ్జర్వర్ ఒకరు ఉంటారు. అండ్ ఈచ్ టేబుల్కి ఒక క్యాండిడేట్ ఒక కౌంటింగ్ ఏజెంట్ని పెట్టుకోవచ్చు. ఏ క్యాండిడేట్ అయినా పొలిటికల్ పార్టీస్ అయి ఉండొచ్చు, ఇండిపెండెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఒక కౌంటింగ్ ఏజెంట్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఆల్ పార్టీ సమక్షంలో ఒక డెసిషన్ ఏం తీసుకున్నామంటే మేజర్గా నేషనల్ పార్టీస్, స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ వరకు మాత్రమే లోపల కూర్చుంటారు. ఇండిపెండెంట్స్ ఎవరైనా ఉంటే కింద వెయిటింగ్ హాల్లో కూర్చోవాల్సి వస్తుంది. అక్కడ అంతమంది కూర్చునే స్పేస్ ఉండకపోవచ్చు కాబట్టి. దెన్ మనకి కౌంటింగ్ మన ఆఫీసర్స్తో పాటు ఆర్ఓస్తో పాటు కౌంటింగ్ సంబంధించిన అబ్జర్వర్స్ కూడా వేయడం జరిగింది. ఒక 5 మంది రకరకాల స్టేట్స్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకళ్ళు, జార్ఖండ్ నుంచి ఒకళ్ళు. సో ఫర్దర్గా మీడియా అండ్ కౌంటింగ్ స్టాఫ్, అబ్జర్వర్స్, హెచ్ఓడీస్ వీళ్ళు మాత్రమే ఫర్దర్గా ముందరకు వెళ్ళేసి స్ట్రాంగ్ ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే మీరు వాళ్ళ దగ్గర ఎనీ ఐడి కార్డు అండ్ ఫామ్ 18 ఇవి ఉన్న వాళ్ళు ఎనీ వెహికల్లో వాళ్ళని అలౌ చేస్తాం. బట్ ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్ కనుక వస్తున్నట్లయితే అతను మాత్రమే రావాలి, డ్రైవర్. అంతే తప్పితే మిగతా సపోర్టింగ్ స్టాఫ్ని ఎవరిని తీసుకొని రావడానికి మనము ఒప్పుకోవడం జరగదు. అలానే ఎవరైనా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళ పిఎస్ఓస్ నెక్స్ట్ వాళ్ళకి మేము ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంటెస్టెంట్ క్యాండిడేట్స్కి వాళ్ళ సెక్యూరిటీ పరంగా. సో వాళ్ళని మాత్రమే మేము ఫర్దర్గా అలౌ చేస్తాం. సో ఈ పిఎస్ఓస్ వీళ్ళు కూడా ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ దాటుకొని కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో వస్తారు. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ వీళ్ళని కూడా కంప్లీట్గా మేము 9 హెచ్హెచ్ఎండీస్ పెట్టుకోవడం జరిగింది. సో డిఎఫ్ఎండీస్ కూడా పెట్టుకోవడం జరిగింది. వీటి దాటి మాత్రమే కంప్లీట్ ఫ్రిస్కింగ్ చేసి ఎవరినైనా సరే కంప్లీట్గా ఫ్రిస్కింగ్ చేసి ఎవరికైతే మొబైల్స్ అలౌడ్, ఎవరికైతే మొబైల్స్ నాట్ అలౌడ్. తిరుపతిలోని పురాతన గడియారం పనిచేయలేదని జీటీపీఎల్ సిటీ కేబుల్ ప్రసారం చేసిన కథనానికి స్పందించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. జీటీపీఎల్ సిటీ కేబుల్ ఇటీవల ప్రసారం చేసిన కథనానికి అధికారుల నుంచి పరిష్కారం లభించింది. తిరుపతి గాంధీ రోడ్లోని కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పాతకాలం నాటి పురాతన టవర్ క్లాక్ పనిచేయడం లేదంటూ ఇటీవల ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. గడియారం పనిచేయడం లేదు అని ప్రసారం చేసిన కథనానికి స్పందించి మరమ్మతులు చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గడియారానికి విద్యుత్ సరఫరాను అందజేసి యథావిధిగా పనిచేసేలా విద్యుత్ శాఖ, నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకుని నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తున్న సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిబ్బందికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుజుములు ఈ రోజు అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్ 1వ తేదీన టోల్ రుజుముల ధరలు పెంచుతుండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో చివరి విడత పోలింగ్ జూన్ 1వ తేదీన ముగియడంతో టోల్ ధరల పెంపుకు అనుమతి ఇస్తూ ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుజుముల పెంపు సగటున 5% వరకు ఉంటుందని పేర్కొంది. పెంచిన ధరలు 2025 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి ₹5, ఇరువైపులా కలిపి ₹10. తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి ₹10, ఇరువైపులా కలిపి ₹20. బస్సులు, ట్రక్కులకు ఓవైపు ప్రయాణానికి ₹25, ఇరువైపులా కలిపి ₹35. భారీ రవాణా వాహనాలకు ఓవైపు ప్రయాణానికి ₹35, ఇరువైపులా కలిపి ₹50 వరకు పెంచారు. స్థానికుల నెలవారీ పాసులు ₹330 నుంచి ₹340 పెంచనున్నట్టు సమాచారం. ఐఎండీ సూచనల ప్రకారం రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగడానికి, అలాగే రాయలసీమలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ వెల్లడించింది.
ఏపీలో విభిన్న వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం వాతావరణం కూల్గా మారిపోయింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వాతావరణం చల్లబడింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముమ్మిడివరం, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో వాతావరణం చల్లబడింది. నిన్నటి వరకు భానుడి భగభగలకు, ఉక్కపోతకు, వడగాల్పులతో అల్లాడిన ప్రజలు ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఉప్పాడలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడడంతో పార్కింగ్ చేసి ఉన్న ఆటో నుజ్జునుజ్జైంది. ఆ టైంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వాతావరణం చల్లబడింది. నిన్న ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడగా ప్రజలు కాస్త ఊరట చెందారు. ఈదురుగాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో పలు గ్రామాలు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పైన 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 60 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా వెళుతోంది. తదుపరి కాలంలో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, లక్షద్వీప్ ప్రాంతం, కేరళ, కర్ణాటక, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోకి 2-3 రోజులలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పరిసరాల్లో సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మంగళవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మినిస్టర్ ఆర్కే రోజా, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నారాయణ, మాజీ మంత్రి కన్నబాబు తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అండ్ June 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014లో పెట్టుకుంది. అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ 2014లో అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టే ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఆ విషయాల్ని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం, అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అదే చెప్తున్నా కదా, ఎవరెన్ని దొంగ ఆటలాడినా, ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరపు నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కొన్ని కేవలం ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా, అది నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది. కూటమి ఘన విజయం సాధిస్తూ ఉంది. 53% పైగా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్థాపించబోతుంది అని చెప్పి అన్ని ఫలితాలు కూడా స్పష్టం చేశారు. ఫలితాలే కాదు, రాజకీయాల్లో ప్రత్యక్షంగా 25 సంవత్సరాల నుంచి ఉన్న మాకు కూడా మొన్న పోలింగు సరళి చూసిన తర్వాత మాకు అర్థమైంది. ప్రజల్లో ఒక కసి, ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి, ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డి పంపించాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రానికి పూర్వవైభవం రావాలి అనే ఒక కసి, తపన, ఆతృత అంతా కూడా ఆ ఓటర్స్లో కనిపించింది. మరి పోస్టల్ ఓట్స్ దాదాపు 80-90% ఏకపక్షంగా పోస్టల్ ఓట్స్ పోలయ్యాయి.
అలాగే హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేకపోతే చెన్నై కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి తెలుగు వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పోలింగ్ రోజు వాళ్ళు బయలుదేరి వచ్చి మరి టోల్ గేట్స్ దగ్గర, ట్రైన్స్లో, బస్సుల్లో ఏలాడుతూ వచ్చిన తీరు చూస్తే ఆ రోజు మాకు అర్థమైంది ప్రజలు ఎంత కసిగా ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేది. అవన్నీ చూసిన తర్వాత అలాగే పోలింగ్ శాతం కూడా హైయెస్ట్ వచ్చింది. 81.6% పోలింగ్ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి తప్పకుండా రేపు ఫలితాలు చాలా పాజిటివ్గా మాకు ఉంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి ఏవి శేషసాయి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన హైకోర్టు జడ్జి శేషసాయి వారి కుటుంబ సభ్యులకు ఆలయ ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి ఏవి శేషసాయిని ఆలయ ఏఈఓ సతీష్ మల్లి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఏఈఓ సతీష్ మల్లి, పిఆర్ఓ నాగభూషణం నాయక్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ నాయక్, అడిషనల్ సివిల్ జడ్జి కృష్ణప్రియ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పర్యాటక ప్రాంతాల్లో, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా కలియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో కూర్చొని ఎదురు చూస్తున్నారు. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోవడంతో క్యూ లైన్లు ఏకంగా కృష్ణతేజ గెస్ట్ హౌస్ మీదుగా రింగ్ రోడ్లో శిలాతోరణం వరకు బారులు తీరాయి. క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆహారం, త్రాగునీరు, పాలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. మరోవైపు తిరుమలలో వసతి గృహాలు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల టికెట్లు ఉన్న భక్తులు శ్రీవారిని 4 గంటల సమయంలో దర్శించుకుంటున్నారు. గురువారం సర్వదర్శనం క్యూలైన్లలోకి భక్తులను టీటీడీ అనుమతించలేదు. ఆదివారం ఉదయం శ్రీవారి సర్వదర్శనం చేసుకునే భక్తులకు క్యూలైన్లలోకి అనుమతించారు. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటుగా మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కౌంటర్, అన్నప్రసాద కేంద్రం, లేపాక్షి సర్కిల్, బస్టాండ్ ఇలా కొండ మీద ఇసుక వేస్తే నేల రాలదు అన్న చందంగా ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో భక్తులే కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీవారిని 64,115 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,700 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 4,23,00,000 రూపాయలు ఉండి ఆదాయం వచ్చింది. రాజశేఖర్ సార్, మాది తిరుచానూరు. మేము తెల్లారి 9 గంటలకు వచ్చాం సార్ దర్శనానికి. అప్పుడు 20 గంటలు అన్నారు, ఇప్పుడు 20 గంటలు అంటున్నారు. ఎంత టైం పడుతుందో తెలియదు మాకు పర్ఫెక్ట్గా. చంటి పిల్లకాయలు తప్ప బాత్రూమ్కి మంచి చెడ్డ అన్నిటికీ చాలా ఇబ్బందిగా ఉంది. కొందరైతే షుగర్ పేషెంట్లు 4 గంటలు 5 గంటల సేపు బాత్రూమ్ సౌకర్యం కూడా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి దేవస్థానం వాళ్ళు ఇంత గంట 2 గంటలు అయితే అడ్జస్ట్ చేసుకోగలరు. 4 గంటలు 5 గంటలు అయితే బాత్రూమ్ సౌకర్యం ఆలోచించాలి వాళ్ళు. దేవస్థానం వాళ్ళు చంటి పిల్లకాయల గురించి, ముసలి వాళ్ళ గురించి, మళ్ళీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళ గురించి కొద్దిగా బాత్రూమ్ సౌకర్యం చేస్తే అన్నిటికీ బాగుంటుంది సార్. ఆ సౌకర్యం ఒకటి లేదు సార్, చాలా ఇబ్బంది పడిపోతాం. బాత్రూమ్ వచ్చి డోర్ తీసేవాళ్ళు కూడా లేరు, రెస్పాన్స్ కూడా లేరు. వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని గంటలకు లైన్లో ఎంటర్ అయ్యారు? మేము 9 గంటలకు ఎంటర్ అయినాం సార్. ఈ లైన్లో 9 గంటలకు వచ్చాం. 9 గంటలకి 20 అవర్స్ అని అప్పుడు చెప్పినారు, ఇప్పుడు అదే మాట చెప్తా ఉన్నారు. కానీ మళ్ళీ టైం మార్చి చెప్పిందే లేదు వాళ్ళు. చిన్నపిల్ల జగ్గేపేట నుంచి వచ్చాము. ఉదయం వచ్చాము. ఉదయం పూట వచ్చాము. లైన్లో ఉదయం నుంచి లైన్లో నన్ను ఇంతవరకు వదలమంటే లైన్లో వదలలేదు. ఇదే లైన్లో కంటిన్యూ అవుతున్నాం. చిన్నపిల్లలు నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది. అధికారులు ఎన్ని గంటలు పడుతుంది అంటున్నారు? అధికారులు 20 గంటలు పడుతున్నారు. మైక్లో ఏమైనా వచ్చేస్తున్నారు సార్, 20 గంటలు పడుతున్నారు. జర తొందరగా దర్శనం ఏర్పాట్లు చేస్తే, ఎందుకంటే నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి జర ఇబ్బంది లేకుండా తొందరగా దర్శనం ఏర్పాట్లు చేయాలని మేము భక్తుల తరపు నుంచి నేను కూడా ఒక భక్తునిగా కోరుతా ఉన్నాను టీటీడీ వాళ్ళని. ఎంతసేపు పడుతుంది అంటున్నారు అధికారులు? 20-22 గంటలు అంటున్నారు. మేము ఇప్పటికి నిలబడి 10-10:30కి వచ్చామండి లైన్లోకి. పొద్దున్న నుంచి లైన్లోనే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బయట ఈ లైన్లో స్టార్ట్ అయిన కానించి బాత్రూమ్ వస్తే ఎక్కడ లేదు. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. బయటకు పోవడానికి ఎంట్రన్స్ కూడా లేదు. దానివల్ల కూడా మాది తెలంగాణ నల్గొండ జిల్లా నక్కలపల్లి. మేము 11 గంటలకు ఎంటర్ అయినాం లైన్లో. ఇక్కడ వసతులు అన్నీ మంచిగానే ఉన్నాయి.
భోజనం ఇక్కడ అన్నప్రసాదం కానీ నీటి వసతి కానీ మంచిగానే ఉన్నాయి. ఇంతవరకు సౌకర్యాలన్నీ మంచిగానే ఉన్నాయి. మాకైతే ఎంత టైం పడుతుందని చెప్తున్నారు అధికారులు 20 గంటలు పట్టొచ్చని చెప్తున్నారు దేవుని దర్శనానికి. క్రికెట్ క్రీడలో ఉమ్మడి చిత్తూరు జిల్లాని ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా చిత్తూరు జిల్లా బాలుర బాలికల క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తున్నట్లు అడ్హాక్ కమిటీ చైర్మన్ లేజర్ తెలిపారు. తిరుపతి రూరల్ తుమ్మలగుంటలోని వైఎస్ఆర్ క్రీడా మైదానంలో ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా బాలుర బాలికల క్రికెట్ అసోసియేషన్ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారుల ఎంపికను చేపట్టారు. ఇందులో అండర్ 23 పురుషులు, అండర్ 16 బాలుర విభాగంలో సెలక్షన్స్ నిర్వహించారు. 120 మంది క్రీడాకారులలో 50 మందిని ఎంపిక చేసినట్లు అడ్హాక్ కమిటీ చైర్మన్ లేజర్ పేర్కొన్నారు. దీనివల్ల మనకు అండర్ 16 డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కనెక్ట్ చేయాలంటే ముందు దీంట్లో నుంచి ఒక 3 టీంలు మనము ప్రాబ్లమ్స్గానే సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ మ్యాచ్ కనెక్ట్ చేసి దాని తర్వాత మనము చిత్తూరు జిల్లా టీం మనము సెలెక్ట్ చేయడం పడుతుంది. ఈ చిత్తూరు జిల్లా టీం కనెక్ట్ చేసే మన సౌత్ జోన్ మ్యాచెస్ జరుగుతాయి. ఇది బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. మెయిన్ ఈ సౌత్ జోన్ టీం మనము సెలెక్ట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇంకా దాని తర్వాత ప్రాబ్లమ్స్ మ్యాచ్ జరుగుతాయి. దాని తర్వాత ఆంధ్ర రేషన్ స్టేట్ మ్యాచెస్ జరుగుతాయి. దాంట్లో కనెక్ట్ ప్లేయర్స్ పర్ఫార్మ్ చేస్తే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మన చిత్తూరు జిల్లా నుంచి మంచి ప్లేయర్స్ని కూడా మనం ప్రొడ్యూస్ చేసినట్టు అవుతుంది. ఈ నెల 9వ తేదీన జరిగే లాసెట్ పరీక్షకు అభ్యర్థులను సంసిద్ధులను చేయడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో లాసెట్ మోడల్ ఎగ్జామ్ నిర్వహించినట్లు ఆ సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ తెలిపారు. తిరుపతి యూత్ హాస్టల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు లాసెట్ మోడల్ ఎగ్జామ్ నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ మోడల్ పరీక్ష జరిగింది. మోడల్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరము నిర్వహిస్తుంది. అదేవిధంగా మన రాయలసీమకు ఈరోజు తిరుపతిలో యూత్ హాస్టల్లో మోడల్ లాసెట్ ఎగ్జామ్ 2004కు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇది ఉచితంగా నిర్వహిస్తున్నాము. ఇది 9వ తేదీ జరగబోయే లాసెట్ ఎగ్జామ్కు నమూనా మాత్రమే. ఇది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని ప్రతి సంవత్సరము ఒక వారం 10 రోజుల ముందు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలపై సర్వేలు ఎలా నిర్వహిస్తారు? సర్వేలు నిర్వహించే సంస్థలు శాస్త్రీయ ప్రమాణాలు ఏమైనా పాటిస్తాయా? ప్రీపోల్ సర్వే, ఎగ్జిట్ సర్వేకి ఉన్న వ్యత్యాసం ఏంటో ఓసారి చూద్దాం. ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లాగే ప్రీపోల్ సర్వేలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దేశంలో ప్రీపోల్ సర్వేలను చాలా సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి. వీటి సంఖ్య ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రీపోల్ సర్వేలు ఎన్నికల్లో ఏ దశలోనైనా నిర్వహించవచ్చు. చట్టసభల గడువు ముగియకముందు, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు, పొత్తులు ఉంటాయో లేదో తెలియకముందు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకముందు, పార్టీలు, కూటములు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించకముందు, పోలింగ్ తేదీకి ఎంతో ముందు లేదా దగ్గర పడిన సమయంలో కానీ ప్రీపోల్ సర్వే నిర్వహించవచ్చు. అయితే ప్రీపోల్ సర్వే నిర్వహించే సమయానికి ఓటర్లలో అధిక భాగం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయి ఉండవచ్చు, లేదా సందిగ్ధంలో ఉండవచ్చు, లేదంటే అప్పుడు ఒపీనియన్ చెప్పిన వారు అసలు ఓటింగ్లో పాల్గొనకపోవచ్చు కూడా. ఈ పరిమితుల దృష్ట్యా ప్రీపోల్ అంచనాను ఎవరూ విశ్వాసంలోకి తీసుకోరు. అదే ఎగ్జిట్ పోల్ అయితే పోలింగ్ జరిగిన రోజే చేపడతారు. అందుకే ప్రీపోల్తో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్కు ఖచ్చితత్వం కాస్త ఎక్కువనే చెప్పాలి. ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు కనీసం 95% దగ్గరగా ఉంటే దాన్ని బట్టి ఆ సంస్థ ఎంత ఖచ్చితత్వం అనేది వెల్లడవుతుంది. కానీ చాలా సందర్భాల్లో తమ అంచనాలకు 60% దగ్గరగా ఫలితాలున్నా తాము విజయం సాధించినట్లుగా చాలా సంస్థలు ప్రకటించుకుంటూ ఉంటాయి. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఏ సమయంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించారు, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు, అందులో ఎన్ని వర్గాల అభిప్రాయాన్ని సేకరించారు, ఇలాంటి అన్ని అంశాల ఆధారంగా ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలను వాతావరణ శాఖ అంచనాలుగా కొంతమంది కొట్టిపారేస్తారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధంగా కొన్నిసార్లు ఫలితాలు వెలువడుతూ ఉంటాయి. 2004లో ఇలాగే జరిగింది. ఆ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరిగింది. ఎగ్జిట్ పోల్స్లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఎంత ఉంటుంది అని నిపుణులను అడిగితే సాధారణంగా 5% ఉంటుందని, కొన్ని సందర్భాల్లో 3% అని సమాధానమిస్తారు. అరుదుగా సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఓటింగ్ శాతాలు, సీట్ల సంఖ్యలు వేరువేరుగా ఉంటాయి. దీనికి స్థానిక అంశాలు ప్రధాన కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. 2 ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో స్వల్ప తేడా ఉంటే ఆ పార్టీలు సాధించే సీట్ల సంఖ్యను లెక్కకట్టడం చాలా కష్టమంటారు సర్వే నిర్వాహకులు. అంతే ఓటింగ్ శాతంలో వ్యత్యాసం బాగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్య సులభంగా లెక్కించవచ్చు అంటారు. తిరుపతి రమాదేవి హాస్పిటల్లో అరుదైన అతి క్లిష్టమైన ఈఎన్టీ ఆపరేషన్ చేసినట్లు హాస్పిటల్ వైద్యులు వంశీకృష్ణ తెలిపారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కె వంశీకృష్ణ తేజ, ఎంఎస్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్,
శ్రీ రమాదేవి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. మనం ఇప్పుడు కొన్ని రేర్ కేసెస్, ఈఎన్టీ విభాగంలో రేర్ కేసెస్ మనం ఆపరేషన్ చేయడం జరిగింది. ఇవి మనకి ఆరోగ్యశ్రీలో బయట ఎక్కడ చేయట్లేదు, కంప్లీట్ క్యాష్లెస్గా. మనం ఇక్కడ ఈ రమాదేవి హాస్పిటల్లో కంప్లీట్ క్యాష్లెస్గా ఆరోగ్యశ్రీలోనే చిన్న కేసెస్ నుంచి పెద్ద కేసెస్ వరకు అన్ని రకాలైన కేసెస్ ఈఎన్టీ విభాగంలో మాత్రం చేయడం జరుగుతూ ఉంది. ఈయన వచ్చాక చూశాక ఈయనకి సిటీ స్కాన్ అవన్నీ పరీక్షలు నిర్వహించాక మాకు తెలిసింది ఏంటంటే ఈయనకి 2 వైపులా బాగా సైనోనేసల్ పాలిపోసిస్ విత్ ఫంగల్ సైనసైటిస్ విత్ యాంటీరియర్ స్కల్ బేస్ బ్రీచ్ విత్ సిఎస్ఎఫ్ రైనోరియా అని ఇబ్బంది అని తెలిసింది. ఈ ఆపరేషన్ మనం ఆరోగ్యశ్రీలోనే పెట్టుకొని మనము కంప్లీట్ క్యాష్లెస్గా మనకి ఈయనకి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ప్రతి వారం ఫాలోఅప్ పిలిపించుకుంటూ మందులు వాడుకుంటూ ఫాలోఅప్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆయనకి పూర్తి సమస్యలన్నీ కోల్పోయాయి. 3 ఏళ్ల పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా మరో ప్రాణాంతక వైరస్ను రూపొందించింది. ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వైరస్ సరిపోదన్నట్లు ఇప్పుడు చైనాలోని శాస్త్రవేత్తలు కేవలం 3 రోజుల్లో ఒక వ్యక్తిని చంపగల కొత్త వైరస్ను రూపొందించారు. హెబీ మెడికల్ యూనివర్సిటీలో ఈ అధ్యయనం జరిగింది. ఇది ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ను అనుకరించేలా సింథటిక్ వైరస్ను ఉపయోగించింది. ఈ అధ్యయనం ఉద్దేశం వ్యాధికారక గురించి లోతైన అవగాహన పొందడమని నివేదించింది. అటువంటి ప్రయోగాల సంభావ్య ప్రమాదాలు, ప్రభావాల గురించి సైన్స్ డైరెక్ట్లో ప్రచురించారు. అధిక మరణాల రేటు, తీవ్రమైన లక్షణాల కారణంగా ఎబోలా వైరస్ను ప్రాణాంతకమైన వైరస్లలో ఒక్కటిగా పరిగణిస్తారు. చివరి వ్యాప్తి 2014-16 మధ్య సంభవించింది. ఇది అనేక పశ్చిమాఫ్రికా దేశాలను ప్రభావితం చేసింది. ఇది అనేక మరణాలకు దారితీసింది. ఇప్పుడు హెబీ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు ఎబోలా వైరస్లోని భాగాలను ఉపయోగించి వైరస్ను తయారు చేసేందుకు వివాదాస్పద అధ్యయనాన్ని చేపట్టారు. మానవ శరీరంపై ఎబోలా ప్రభావాలను అనుకరించే నమూనాను ఉపయోగించడం ద్వారా వ్యాధి, పురోగతి, లక్షణాలను పరిశోధించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ బృందం ఎబోలా వైరస్ నుంచి గ్లైకోప్రోటీన్ని తీసుకువెళ్లడానికి సవరించిన వెసిక్యులర్ స్టొమాటైటిస్ వైరస్ని ఉపయోగించింది. వైరస్ కణాల్లోకి ప్రవేశించడానికి, సోకడానికి ఈ ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. చుంచు ఎలుకల సమూహంపై ఈ ప్రయోగం నిర్వహించారు. ఇందులో 5 ఆడ ఎలుకలు కాగా 5 మగ ఎలుకలు ఉన్నాయి. మొత్తం 10 ఎలుకలపైన ఈ వైరస్తో ఇంజెక్ట్ చేశారు. మానవ ఎబోలా రోగుల మాదిరిగానే తీవ్రమైన లక్షణాలను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత తీవ్రమైన వ్యాధులు, బహుళ అవయవ వైఫల్యం వంటి లక్షణాలను కనుగొన్నారు. ఇది చివరికి కేవలం 3 రోజుల్లో చిట్టెలుక మరణానికి దారితీసింది. కొన్ని చిట్టెలుకలు వాటి కళ్లల్లో నుంచి స్రావాలను చూపించాయని, ఇది బలహీనమైన దృష్టికి దారితీసిందని అధ్యయనం కనుగొంది. ఎబోలా వైరస్ వ్యాధి రోగులకు ఇది మరో లక్షణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రాణాంతక వైరస్ ను సృష్టించిన చైనా 3 రోజుల్లో మరణమే, ఆందోళనలో శాస్త్రవేత్తలు. పోలింగ్ ముగిసింది, బాదుడు ప్రారంభమైంది. టోల్ ప్లాజాలో నేటి అర్ధరాత్రి నుంచి పెరగనున్న టారిఫ్. కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ హై అలర్ట్ జారీ. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు కీలక ఆదేశాలు. ఎగ్జిట్ పోల్స్ లో వైఎస్ఆర్సీపీ హవా, మళ్లీ సీఎంగా జగన్. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్, శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. నైరుతి ఆగమనం, చల్లబడుతున్న వాతావరణం, విస్తారంగా వర్షాలకు ఛాన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.